శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్రము 34వ అధ్యాయం. బాబా మరణించిన వార్త క్షణాల్లో షిరిడి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించను. పిల్లలు స్త్రీలతో సహా ప్రజలంతా ద్వారకమైకి తరలివచ్చింది. చదువుతూ మాట్లాడుతూ ఉండే దైవంగా పేరుగాంచిన సాయి నిర్జీవంగా పడి ఉండడం చూసిన వారి కన్నీరు నుంచి కన్నీరు దారలే కాల్చు గొంతులు మోగబోయినవి. బాబా మృత శరీరాన్ని చూసిన వారికి ఒక క్షణం ఈ సృష్టి స్తంభించినట్లుగా అనిపించింది. బాబా లీలలు మహిమలు అనుభవాలను చవి చూడని ఒక ఇల్లు కూడా షిరిడిలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని లేదు. బాబా వారికి చేసిన మేలుకు తలుచుకుని కొందరు బిగ్గరగా ఏడ్చుండిరి. కొందరు బాబా శరీరం చూచి స్పృహ తప్పి పడిపోయిరి. కొందరు వీధుల్లో ఏడ్చుతూ పరిగెత్తుచుండిరి. ఆ గ్రామ పరిసరాల్లో కన్నీరు కార్చని కళ్ళు లేవు. 2 ఏళ్ల క్రితమే సీమోల్లంఘనను సూచించి తాచా మరణమును తాను తీసుకుని తన జీవితాన్ని తాచాకి ఇచ్చినట్లుగా అందరికీ అర్థమయ్యింది. బాబా చేసిన వింత చర్యలను వారి మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ అనేక మంది మాట్లాడుకొని చుండిరి. కొద్ది గంటల తర్వాత బాబా శరీరము ఏమి చేయవాలని సమస్య వచ్చును. కొందరు మహమ్మదీయులు బహిరంగ ప్రదేశంలో బాబా శరీరం సమాధి చేయవాలని కోరిరి. కుషాల్ చంద్, అమీర్ షక్కరు కూడా వారి అభిప్రాయాలను సమర్థించును. గ్రామ వంశపు రామచంద్ర పాటిల్ దృఢ నిశ్చయమును తీసుకుని బాబా భౌతిక శరీరంను బూటివాడలోనే సమాధి చేయవాలని, అలా కాక ఇంకెక్కడా సమాధి చేయడానికి వీల్లేదని గట్టిగా పట్టుబట్టను. ఈ విధంగా షిరిడి గ్రామం 2 వర్గాలుగా ఏర్పడి బాబాను సమాధి చేయ విషయమై వాదోపవాదములు పడుచుండెను. మంగళవారం సాయంత్రానికి రహాటా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చక్ర నారాయణ్ షిరిడీకి వచ్చును. బాబా శరీరం తనిఖీ చేయగా వారి జేబులో 7 నాణెములు మాత్రమే ఉండును. ఆ రాత్రంతా శరీరము సమాధి చేయ విషయంలో తర్జన భర్జనలు పడుచుండేది. 16వ తేదీ బుధవారం తెల్లవారుజామున పండరీపురంలో ఉన్న దాసగనుకు బాబా కలలో కనిపించి మసీదు కూలిపోయినది. తైల వర్తకులు ఇతరులు నాపై ఆగ్రహించినారు. నేను ఈ శరీరం విడిచితిని. ఈ విషయం నీకు తెలుపుటకు నేను వచ్చిదని. నీవు త్వరగా షిరిడికి వెళ్లి నా శరీరంను జాజీపూలతో కప్పమని చెప్పుము. దాసగను వెంటనే తన శిష్య బృందంతో షిరిడికి బయలుదేరను. 15వ తేదీ రాత్రి బొంబాయిలో గల ప్రధాన భార్యకు కలవచ్చును. బాబా శరీరం నుంచి ప్రాణములు బయటకు పోచినట్లు ఆమెకు కనిపించగా, అయ్యో బాబా చనిపోతున్నారని అరిచెను. సాధువులను చనిపోతున్నారు అనకూడదమ్మా, సమాధి చెందుతున్నారు అనబలనని బాబా కలలోనే సమాధానం ఇచ్చింది. 16వ తేదీ రాత్రి మరలా ఆమెకు కలలో కనిపించి, నీ పెట్టెలో దాచిన ధనమంతయు నాకు ఇచ్చివేయమని కోరను. మరునాడు ప్రధాన భార్య తన పెట్టెలో ఉన్న ధనమంతయు తీసి బాబా అంత్యక్రియల సందర్భంగా ఖర్చు పెట్టకు పంపను. అదే రోజు రాత్రి ప్రధాన సోదరికి కలలో కనిపించి నా సమాధిపై కప్పుటకు పట్టు వస్తువులు పంపమని ఆదేశించగా ఆమె కూడా అట్లే చేసినది. తెల్లవారితే బుధవారం అనగా షిరిడిలో గల లక్ష్మణ్ మామ జోషికి కలలో కనిపించి, నేను మరణించుతునని బాబాసాహెబ్ జోగ్ అనుకునిచున్నాడు. నేను శరీరంను మాత్రమే వదిలిపెడుతుంది, జీవించే ఉన్నాను. లెమ్ము కాకడి హారతి, సుప్రభాత హారతి చేయమని తెలిపెను. బాబాయ్ అంత ప్రగాఢ విశ్వాసం గల లక్ష్మణ్ మామ పూజా ద్రవ్యములు ఆరతి సామగ్రి తీసుకుని మసీదుకు వెళ్ళును. కాపలాగా ఉన్న గ్రామ నౌకర్లో పోలీసులు అడ్డుపడిన వారందరినీ తోసుకుని ముందుకు వెళ్లి బాబా శరీరంకు ముందుకులాగా హారతి ఇచ్చును. అతని మనోధైర్యంను చూసి అడ్డగించుటకు ఎవరూ సాహసించలేకపోయారు. మధ్యాహ్న హారతి బాపు సాహెబ్ జోగ్ ఇచ్చెను. ద్వారకామాయిలో ఇచ్చిన ఆఖరి హారతి అదే. బుధవారం ఉదయం కోపర్గం తహసీల్దారు కులకర్ణి గ్రామంలో గల 2 వర్గముల వారి అభిప్రాయం తెలుసుకుని వారి అభిప్రాయములను సంతక సేకరణ ద్వారా తెలియపరచమని కోరగా, బూటీ వాడాలో సమాధి చేయవలని వారి సంఖ్య ఎక్కువగా ఉండెను. అయినను అతడు ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేక అహ్మద్ నగర్ కలెక్టర్ సలహా ప్రకారం చేయి నిశ్చయించుకొను. కానీ ఇంతలో బాబా ప్రారంభించే వ్యతిరేక వర్గం వారు కూడా బూటీ వాడలోనే బాబాను సమాధి చేయటకు అంగీకరించింది. బుధవారం సాయంత్రం 4 గంటలు ప్రాంతంలో బాబా శరీరముకు స్నానం చేయించుటకు వారు ధరించిన బారులార్చిని తీయుటకు చేతులను అటు ఇటు వంచగా అవి మామూలుగానే వంగును. సాధారణంగా శవములకు అట్లు వంగక అవయవములు కొయ్యబారును. ద్వారకమయ్యి ముందు ఒక పెద్ద బల్లపై బాబా శరీరాన్ని నుంచి అడవుల కొద్దీ నీటిని అందరూ భక్తి శ్రద్ధలతో పోసిరి. తరువాత శరీరంపై పెద్ద తెల్లటి గుడ్డని కప్పిరి. పైన పువ్వులను గంధాక్షతలను చల్లిరి. సాయి శరీరంను ఆఖరిసారిగా తనివి తీరా చూసుకుని ప్రేమ కన్నీళ్లను తెప్పించి హృదయాన్ని కలజివేసిన కర్తవ్యాన్ని నిర్వహించుటకు మరలా దాన్ని కఠినంగా చేయక తప్పదు. బూటీ మందిరంలో భూగర్భంలో గల మట్టిని తవ్వి బాబా శరీరం సరిపడా 6 అడుగుల పొడవు గుంటును తవ్విరి. మేళ తాళములతో బాజా భజంత్రులతో బాబా శరీరంను ఊరేగింపుగా బూటీవాడలోకి తీసుకుని వెళ్ళింది. లోపల గుంటలో ముందుగా బాబా యొక్క పగిలిపోయిన ఇటుకరాయిని ముక్కలుగా చేసి వేసిరి. దానిపై మెత్తని పరుపులను పరిచి దీక్షిత్, బూటీ, శ్యామ, మహల్సపతి లాంటి భక్తులంతా కలిసి బాబా శరీరాన్ని పట్టుకుని లేపుచుండిరి. క్షణకాలం సాయి శరీరం ఒకసారిగా పెళ్ళిక్కినది. నిశ్శబ్దం తాండవిస్తున్నది. దుఃఖభారంతో శరీరం పట్టు తప్పిపోగా
భక్తులందరూ కలిసిన బాబా శరీరాన్ని లేపలేకపోయి దూరం నుంచి చూస్తున్న మహాజని బాహిని హృదయాలు మౌనంగా ఆక్రోధిస్తున్నాయి. ముందుగా కొందరు గొయ్యి లోపలికి దిగి శరీరాన్ని కింద నుంచి పట్టుకునేది. మెల్లగా తలను లోపలికి దించిరి. తలభాగం లోపలికి వెళ్ళింది. అయ్యో, బాబా వెళ్ళిపోతున్నారు! ఎవరో గొంతులో నుంచి హృదయ విదారకంగా అరిచారు. మెల్లగా కాళ్ళు కూడా లోపలికి దించుతున్నారు. సాయి ఇక మనకు కనిపించడు. ఇంకోసారి చూద్దామనిపించి చుట్టుపక్కల గల జనం ఎగిరెగిరి చూస్తున్నారు. శరీరం పూర్తిగా లోపలికి దిగింది. సుగంధ పరిమళాలు, అత్తరు, పన్నీరును బాబా శరీరంపై చల్లారు. భక్తజన ఆక్రందనల మధ్య నుంచి పీల్చుకుని వచ్చినట్లుగా మట్టిని బాబా శరీరంపై వేసి కూర్చుండగా జనం ఆహాకారాలు చేశారు, ఏడ్చారు. కొందరు కింద పడి దొర్లారు. ఎంత విలపించినా సాయి శరీరం మట్టి లోపల పడి కూడిపోయింది, సమాధి అయింది. తప్పదు, తప్పదు. భగవంతుడే భూమికి దిగువచ్చి పుట్టిన మట్టిలో కలవక తప్పదు. ఇది నిత్య సత్యమైన యథార్థం. సమాధి మందిరం. బూటి జన్మ ధన్యమైనది. అతడు నిర్మించిన వాడ బాబా యొక్క సమాధి మందిరమైనది. సాయంత్రం 5 గంటలకు సమాధి చేయుట పూర్తిగానే బాబాసాహెబ్ జోగ్, లక్ష్మణ్ మామూలుగా కలిసి సాయంత్రం ఇచ్చు సూర్యాస్తమయ హారతిని 16/10/1918 తేదీ బుధవారం బూటి మందిరంలో మొట్టమొదటిసారిగా ఇచ్చారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ బాబాకు నిత్యము 4 హారతులు జరుగుతూనే ఉన్నవి. బాబాకు బహిప్రాణముల వలె ఉండు నానావళి దూరముగా ఉండి సాయి సమాధిని గమనించి ఆనాటి నుంచి ఆహారం అని 13వ రోజు తాను కూడా మరణించును. దాసగను గురువారం ఉదయంకు షిరిడీ చేరుకుని సమాధి దగ్గర 2 రోజులు అఖండ హరినామ సంకీర్తన చేసింది. బాబా పేరును చాలా మందికి అన్నదానం చేసింది. బాబాసాహెబ్ బాటే సకోరీలో గల ఉపాసిని బాబాలు బాబాకు అంత్యక్రియలు తదుపరి కర్మలను శాస్త్రోక్తంగా యథావిధిగా చేసిరి. ఎక్కడ కృష్ణ విగ్రహంను ప్రతిష్ఠించవలనని గుడి అనుకున్నో అక్కడే సాయి శరీరం సమాధి చేయబడును. ఈ విధంగా బాబా మురళీధరుడైనాడు. బాబా శరీరాన్ని తనలో ఇమర్చుకున్న బూటి మందిరం పరమ పవిత్రమైన సచ్చిత్ ఆనందములకు నిలయమై శాంతిదాయమై కోట్లాది ప్రజలకు నిత్య శాంతిని ప్రసాదించుతున్నది. ఓం శాంతి శాంతి శాంతి. 34వ అధ్యాయం సంపూర్ణం.